నువ్వు ఎంత తెల్లగా ఉన్నా పిర్ర నల్లగానే ఉంటది. ఎవరో ఒకరిని నవ్విస్తే మీకు ఫ్రీ ఐఫోన్. మా దగ్గర కూడా చాలా ఫోన్లు ఉన్నాయి. మీ ఫోన్లు నేను ఏమి చేసుకోవాలి? ఇది దగ్గర ఉన్న 2 ఫోన్లు చూపించి మీది మా దగ్గర ఫ్లెక్స్ చేస్తుంది. మాది షాపే ఉంది. నాది సేటు, ఇది గుడి సేటు. సవారి వంటపాలు తాగండి, పొడుగవ్వండి. పొడుగవ్వాలంటే ఇదొక్కటే చాలు. మాట్లాడుతుంది, మేము కూడా తెలుగులోనే మాట్లాడుతుంది. మీది తెలుగుకి తెగులు వచ్చింది. చుట్టూ ఏంది ఫ్యాన్ వైరింగ్ ఉంది. మీది ఇంత అందంగా ఉంది. ఇది చూడండి ఎట్లా ఉందో. మీది ఎందుకు ఎప్పుడు ముఖం ఏదోలా పెట్టుకొని ఉంటది ఇట్లా. మాది దుబాయ్ నుంచి నేరుగా ఇండియాకి వచ్చింది. మేము చెప్పింది మీరు చేసి మమ్మల్ని నవ్విస్తే మీకు ఐఫోన్లు ఇస్తది. ఓకే, ఏం చేయాలి చెప్పు. 1 నిమిషం టైం ఇస్తది నాది నీకు. నీది నవ్విస్తే మీకు ఒక ఐఫోన్ ఇస్తది. నాది ఐఫోన్ ఇస్తుంది. నిజంగా ఐఫోన్స్ చెప్పండి, నవ్విస్తా. ఐఫోన్ నాది నేరుగా దుబాయ్ నుంచి వచ్చింది. 1 2 3 స్టార్ట్. 60 సెకండ్లో నవ్విచ్చు. నీకు కూడా తెలుసా నీ ఫ్రెండ్ ఎందుకు అలాగ ఉన్నాడు? ఎందుకు? ఎందుకంటే ఆడిది దుబాయ్ కాబట్టి. ఏంది అర్థం కాల మాకు, మీది అర్థం కాలేదు. వాడికి దుబాయ్ కాబట్టి అట్టా ఉన్నాడు. నాది ఇట్టే ఉంది. నాది దుబాయ్. నేనే చెప్పింది నవ్విచ్చు. కాదు, మీ ఫ్రెండ్ ఎందుకు ఆ కలర్ లో ఉన్నాడంటే అతను దుబాయ్ కాబట్టి ఎండలో ఆ కలర్ లో మారిపోయాడని చెప్తున్నా. నాది దుబాయ్, నాది మారలేదు. నీది మారలేదా? నాది తెల్లగానే ఉంది. నన్ను నవ్విస్తున్నావు నువ్వు. కమాన్ కమాన్ కమాన్. నేను నిన్ను నవ్వించనా 15 సెకండ్లలో? సరే, నవ్వించు. నువ్వు ఎంత తెల్లగా ఉన్నా పిర్ర నల్లగానే ఉంటది. లేదు, నీది ఐఫోన్ పోయింది. ఓకే, మళ్ళీ ట్రై చేస్తాం, మళ్ళీ కనెక్ట్ అయితే. అరే మంచోళ్ళు రండ్రా. కమ్ టు దుబాయ్. దుబాయ్. మీకు చూసింది చాలా సార్లు. ఇది ఎక్కడో చూసినట్టు గుర్తు వస్తుంది మాకి. నేను కూడా మీది ఎక్కడో చూసినట్టు ఉన్నది. మీది బన్నీ, మీది సాయి. ఫ్లాష్ బ్యాక్. ఫస్ట్ రోస్ట్ అండి, ఓకే? మీరు రోస్ట్ అవ్వకుండా చూసుకోండి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇది మనం ఛాలెంజ్ గా తీసుకుందాం. ఎవరి వీడియోలో ఎక్కువ రోస్టింగ్ ఉంటుందో చూద్దాం. చెప్పు. చెప్పులు బయట కొంచెం కొత్తగా ట్రై చేయొచ్చు. నేను నిజంగా సర్కాస్టిక్ సాయివేనా? కాదు, ఆయన డూపు. ఇదంతా పక్కన పెట్టండి, కానీ సమోసా అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? ఇంటర్వ్యూ ఇది రోస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నారా? ఇంకేంటి? బ్లూ ఇంక్. నాకు అర్థం కాలేదు సార్. ఇంకేంటి అన్నావు? బ్లూ ఇంక్ అంటే మరి ఇంత క్రింజా? బర్రె టాయిలెట్ పోస్తే ఈక్ వాటర్ ఫాల్స్ లాగా కనిపిస్తుంది. మాది దుబాయ్ లో వీడియోస్ చేస్తాది. మాది ఏది చూసింది మీది? శుక్రియా. మాది చిన్న ఆదాబర్సే ఫ్రీ ఐఫోన్ ఇస్తుంది. అందులో ఫోన్లు ఉన్నాయా? ఫస్ట్ ఓపెన్ చేయి. మాది దుబాయ్ సేటు. మేము 1 నిమిషం టైమర్ పెడతాం. 1 నిమిషంలో మీరు గనక మమ్మల్ని ఇద్దరులో ఎవరో ఒకరిని నవ్విస్తే మీకు ఫ్రీ ఐఫోన్. మీరిద్దరు కలిసి అదే 1 మినిట్ టైం నేను ఇస్తా. నన్ను నవ్విస్తే నేను నా ఐఫోన్ ఇస్తా. మీ ఐఫోన్ మేము ఏమి చేసుకోవాలి? మాది దగ్గర కావాల్సిన ఫోన్లు ఉంది. మాకు ఫోన్ షాపే ఉంది. మీది ఐఫోన్ మేము ఏమి చేసుకుంటాం? మా దగ్గర కూడా చాలా ఫోన్లు ఉన్నాయి. మీ ఫోన్లు నేను ఏమి చేసుకోవాలి? హబీబీ, కమ్ టు దుబాయ్. ఇది దగ్గర ఉన్న 2 ఫోన్లు చూపించి మీది మా దగ్గర ఫ్లెక్స్ చేస్తుంది. మాది షాపే ఉంది. మీకు చెప్తే అర్థమవుతుంది. అట్లుంటది మనతో. మీరు షాప్ లో పని చేస్తారా? ఇది నేను 5th క్లాస్ లో చేస్తుంది. కంపు. నేను మాత్రం ఇప్పుడే చేస్తున్నా. మాది షేకు కాదు, సేటు. సేటు. ఓకే ఓకే, సేటు. 1 నిమిషం టైం పెడతాది. ఇద్దరులో ఒకరిని నవ్విచ్చు, నీకు ఐఫోన్ ఇస్తది. మాది ఈ గేమ్ నాది ఆడది, ఎందుకంటే నాకు ఫోన్లు వద్దు. మీకు ఏది కావాలో అది ఇస్తది. దుబాయ్ నుంచి పంపిస్తుంది. మాది నాది సేటు, ఇది గుడి సేటు. నవ్వించింది. నవ్వించింది. మీది అట్టే మమ్మల్ని నవ్వించండి. నాది నవ్వించాలి. ఆగండి, టైమర్ స్టార్ట్ చేస్తది. నేను నవ్వించాలంటే సరే, ఒక మంచి జోక్ చెప్తా, అప్పుడు మీరు నవ్వాలి. ఓకే? మాది జోకు చెప్పమంటే ఇది అతి చేస్తుంది. అదే చెప్తున్నా, నేను ఒక జోక్ చెప్తా, అప్పుడు మీరు నవ్వాలి. నువ్వు టైమర్ అని. మాది స్టార్ట్ చేసింది. యా ఓకే. సర్కాస్టిక్ సాయి చాలా అందంగా ఉంటాడు. ఇది జోక్, నవ్వండి. ఇది ఫ్యాక్ట్. ఇది ఉన్నది చెప్తే ఎందుకు నవ్వుతాది? మా వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఇది జోక్. ఇది ఫ్యాక్ట్. ఇది ఫ్యాక్ట్. కానీ సర్కాస్టిక్ సాయి కన్నా బన్నీ బాగుంటాడు. ఇది కూడా ఫ్యాక్ట్. ఇది ఫ్యాక్టే.
అది నల్లగా బాగుంటది, నాది తెల్లగా బాగుంటది. మీది నవ్వుతుంది మమ్మల్ని నవ్వమంటే. జోక్ చెప్పాలా? సరే అయితే చీమ నువ్వు జోక్ చెప్తా. సరే ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పండి అయితే, ఓకేనా? మీది మమ్మల్ని నవ్వించండి, ఏదైనా అదే చేయండి. అదే చెప్తున్నా కదా, నేను అడగండి, టైం చెప్తాను. అయిపోతుంది. మీరు అది 1 minute కంటే చాలా ఎక్కువ పడుతుంది టైం. అడగండి. మాకి ఏమి చేస్తది, నిమిషం తర్వాత ఆపేస్తది, సరే, ఫోను ఇప్పుడు ఇవ్వండి. నేను సరే నాకు ఫోన్ అవసరం లేదు, ఓకే? మరి ఇంత చిరాక అనొద్దు. సరే నాకు ఫోన్ అవసరం లేదు, ఓకేనా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. చూపెట్టారా? లేదు కదా. మాది లైవ్ అట్లాంటిది ఏది ఉండదు, మాది సేట్లు. సరే ఒకటి చెప్తా, దాన్ని మీరు ఆన్సర్ చెప్పాలి నాకు కరెక్ట్ గా. ఇతనికి 5 పిల్లలు. ఎక్కడ ఉంటారు మీ పిల్లలు? దుబాయ్ లో ఉంటది, ఒకటి దుబాయ్ లో ఉంటది, ఒకటి నేపాల్ లో ఉంటది, ఇంకో ఇద్దరు ముగ్గురు, ఏం మాట్లాడుతున్నావురా? ఇంకో ముగ్గురు ఎక్కడ ఉంటారు? ఒకటి మూన్ మీద ఉంటది. మూన్ మీద ఉంటది. అక్కడ మాది ల్యాండ్ కొనింది. అంత బంపర్ ఆఫర్ మనకొద్దు, మాకు ఆల్రెడీ చాలా పొలాలు ఉన్నాయి. BGMI మొత్తం మాదే, BGMI లో ఉన్న ఎరంగిల్ మ్యాప్ మొత్తం మాదే. అంటే ఏమిటి? ఆ చిన్న అక్కడ ఎకరా ఎంత ఉంది? మాది చెప్పండి, 10 ఎకరాలు కొని పరేస్తది. BGMI లో మీరు కొనాలి అంటే ఫస్ట్ మీరు గేమ్ ఇన్స్టాల్ చేయాలి. BGMI గేమ్ గేమ్ మాది మేము నిజంగా గన్నులు పట్టుకొని మనుషుల్ని కాలుస్తది గేమ్ లో. దురందర్ దూరంగా మాది సప్లై చేస్తది. నాది ఒంటె పాలు సప్లై చేస్తది. నాది గన్ కానీ సప్లై నాకు ఎందుకో దాన్ని చూస్తుంటే రాజశేఖర్ గోలీల ఫ్యాక్టరీలో పనిచేసేది మీరు ఇద్దరే కదా. సరే కానీ నేను ఒకటి అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పండి, ఓకే? అడగండి. ఒక చీమ ఉంటది, ఒక ఏనుగు ఉంటది, ఓకే? వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు, లవర్స్, ఓకే? వీళ్ళిద్దరు లవర్స్. ఏనుగు ఇంత ఉంటది, చీమ ఇంత ఉంటది, ఎట్లా అవుతుంది? లవ్ ఎలా చేసుకుంటది? మీది కానివ్వండి. యా ఓకే. అయితే ఏనుగు ఒక రోజు ఐస్ క్రీమ్ పార్లర్ కి రమ్మంటది చీమని, ఓకే? వీళ్ళిద్దరు వెళ్తారు, అక్కడ మీట్ అవుతారు, ఒక మంచి కాఫీ ఆర్డర్ చేస్తారు, ఓకే? కాఫీ తాగుతూ ఏనుగంటది మనం పెళ్లి చేసుకుందాం అంటది, ఓకే? దానికి చీమ ఏమంటది అంటే ఓకే చేసుకుందాం అంటది. డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తారు, చీమ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటామని అడుగుతారు, కానీ వాళ్ళ మమ్మీ ఒప్పుకోదు. ఎందుకు చెప్పు? చీమ వాళ్ళ ఇంట్లో ఏనుగు పడుతుంది. అందుకే బయటకు వచ్చి మాట్లాడు, దానికి ఆన్సర్ చెప్పండి మీరు. వాళ్ళ మమ్మీ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఇది ఏమి పొడుపు కదా? ఇది పొడుపు కదా కాదు. అది ఎట్లా లవ్ చేస్తది? వాళ్ళది ఇలా ఇంట్లోకి ఎట్లా పోతది? చీమ వాళ్ళ అమ్మగారికి ఎలా పోతది? పోదు. ఇప్పుడు ఇదంతా వద్దు, చీమ వాళ్ళ మమ్మీ ఎందుకు ఒప్పుకోలేదు చెప్పు. ఏంటి థింక్, కొంచెం స్మార్ట్ గా థింక్ చేసి చెప్పు. చీమ కట్నం కొంచెం బుర్రెట్టండి. సారీ, అది మాకు లేనిది. ఎందుకు ఒప్పుకోదు? మీది చెప్పండి. మీది చెప్పండి. మాది రాదు. ఇది రాదు. కమాన్ ట్రై, అట్లీస్ట్ ట్రై. చెప్పింది కదా వాళ్ళ ఇంట్లోకి ఇది పట్టలేదు. ఇప్పుడు ఇల్లు మ్యాటర్ కాదు, పెళ్లికి ఎందుకు ఒప్పుకోలేదు? కష్టమైన ప్రశ్న అడిగింది మీది మమ్మల్ని. చెప్పండి చెప్పండి ముగ్గునే చెప్పండి. ఏమీ కనిపిస్తలేదు, అద్దాలు పెట్టుకుంటే ఆ కళ్ళు తప్ప ఇంకే పళ్ళు కూడా కనపడదు. మాది ఒంటె పాలు సప్లై, పురుకు సవారి ఒంటె పాలు. అంటే పాలు? పురుకోసవారి ఒంటె పాలు. క్యామెల్. పురుకు సవారి ఒంటె పాలు తాగండి, పొడుగవ్వండి. పొడుగవ్వాలంటే ఇదొక్కటే చాలు. నువ్వే తాగొచ్చుగా, ఎందుకంటే పుట్టిగానే ఉంది ఒంటె పాలు. పురుకుస ఒంటె పాలు తాగి నాది ఇంత అయింది. ఏది హైట్ ఏం పెద్దగా పెరిగినట్టు కనిపించట్లేదు తాగిన తర్వాత కూడా. గేమర్ ఆన్సర్ చెప్పండి. మాది చాలా ఐఫోన్లు ఇవ్వాలి, మీది ఆన్సర్ చెప్తే పోయి ఇస్తుంది. నేనేం చెప్పాను? అట్లీస్ట్ మీరు ఇంకో 4 ఆన్సర్లైనా చెప్పండి అని చెప్పిన. వేరే క్వశ్చన్ అడగండి, దాని ఆన్సర్. అది ఏనుగు దీన్ని తొక్కేసింది, సచ్చింది వాళ్ళ అమ్మ చూసుకోక. 3వ ఆన్సర్ కాదు, 4వ ఆన్సర్. అది ఏనుగు వచ్చింది చూడు. కాదు, ఆన్సర్ ఏంటి అంటే వాళ్ళిద్దరిది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, అందుకే వాళ్ళ మమ్మీ ఒప్పుకోలేదు. వింటర్ ఇది వింటర్ అంటుంది ఏంది? ఇది ఒక ప్రశ్న. ఇది వాళ్ళిద్దరికి క్యాస్ట్ ఒకటి కాదనమాట, అందుకే వాళ్ళ మమ్మీ ఒప్పుకోలేదు. బాయ్.